బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించు. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? డిసెంబర్ నెల వచ్చింది అని అంటే ప్రతి ఇంటిలో క్రిస్మస్ వాతావరణం ఉంటుంది. ఫలానా ఇల్లు క్రైస్తవుల ఇల్లు అనడానికి ఆ ఇండ్లపై నక్షత్రం ఉంటుంది కదూ. అప్పుడప్పుడు క్రైస్తవులు ఇల్లును అద్దెకు చూసుకోవాలి అని అంటే నక్షత్రాన్ని చూసి వెళుతూ ఉంటారు. ఆయా సమయాల్లో నక్షత్రము ఎవరి ఇంటిపై ఉంటుందో వారి ఇల్లు క్రైస్తవుల ఇల్లు అనేది ఒక ఆనవాయితీ. ఒక సంతోషకరమైన సంగతి ఏమిటి అనగా, ఈ దినాల్లో క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా ఎంతో సంతోషంతో క్రిస్మస్ దినాల్లో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవేతరుల ఇళ్లపై కూడా నక్షత్రాలు ఉండడం చూస్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. భారతదేశంలో ఉన్న గొప్ప సంప్రదాయం ఇది. పరమత సహనం కలిగిన దేశం మన దేశం. ఇటువంటి దేశం మనకెంతో గర్వకారణం. ప్రియులరా, యేసు ప్రభు వారిని అంగీకరించిన తదుపరి యేసు ప్రభు వారి యొక్క ప్రేమ మన హృదయాల్లో ఉన్నది అని వెల్లడిపరచడానికి పరమత ద్వేషం కాకుండా పరమత ప్రేమను చూపించాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారిలో ఉన్న ఒక గొప్పతనం ఏమిటి అనగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమో అన్నారు. మొట్టమొదటిగా దేవునిని ప్రేమించాలి, తదుపరి తనను తాను ప్రేమించుకోవాలి. తనను ఏ రీతిగా ప్రేమించుకుంటుందో అదే రీతిగా ఇతరులను కూడా ప్రేమించాలి. ఇదే క్రిస్మస్ యొక్క సందేశం. క్రిస్మస్ వాతావరణం మీ ఇంట్లో వచ్చింది కదూ. ఆయా పిండి వంటలు చేసుకుంటున్నారా, లేక పిండి వంటలు చేయడానికి ఉపక్రమిస్తున్నారా? అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, క్రిస్మస్ దినాల్లో కూడా ఒక ఇంటిలో సంతోషం, మరొక ఇంటిలో విషాదం. ఒక ఇంటిలో చాలా వేడుకగా జరుపుకుంటారు, కొన్ని ఇండ్లలో అసలు క్రిస్మసే జరుపుకోరు. ఎందుకు జరుపుకోలేదు, ఎందుకు జరుపుకుంటం లేదమ్మా అని అంటే, ఇదే రోజున మా ఆయన గారు చనిపోయాడు, ఇదే రోజున మా బిడ్డ చనిపోయాడు, భార్య చనిపోయింది, ఈ రీతిగా కొన్ని విషాదకరమైన విషయాలు వింటూ ఉంటాం. మానవుని యొక్క జీవితమే ఒక మిశ్రమ అనుభవాలు కలిగింది. కాబట్టి ప్రియులరా, దయచేసి ఈ సంతోషించవలసిన దినాల్లో ఎవరి ఇండ్లలో అయినా విచారం ఉంటే దయతో ఒక ఉత్తరం కానీ వ్రాయండి, లేక ఒక ఫోన్ కాల్ చేయండి. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. క్రిస్మస్ దినాల్లో మనం నేర్చుకోవాల్సిన కొన్ని సత్యాలు నేను జ్ఞాపకం చేస్తాను. దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మరి ఒక దినాన్ని మా జీవితంలో పొడిగించినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతూ ఉన్నాం, పూజిస్తున్నాం. నాయనా ఇన్ని పర్యాయాలు వాక్యం వింటున్నప్పటికీ ఇంకా మారు మనసు పొందని ప్రియుల కొరకై ప్రత్యేకంగా భారంతో ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. నాయనా, వారు కూడా తమ జీవితాల్లో ఉన్న పాపపు స్థితిని అంగీకరించి ఒప్పుకొని రక్షణానుభవంలోనికి వచ్చే కృపను దయచేయమని అడుగుతున్నాను. నాయనా, ఘనత, మహిమా, ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి
వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెరవండి. ఈరోజు ఈ క్రిస్మస్ సందేశం ఏమిటి అనగా, క్రిస్మస్ దినాన్ని మిషనరీగా జీవించే అనుభవం. క్రిస్మస్ దినము మిషనరీ అనుభవం. ఈ క్రిస్మస్ అనుభవంలో ప్రియులరా, 4 మిషనరీ అనుభవాలను నేను జ్ఞాపకం చేస్తాను. క్రిస్మస్ వాతావరణం డిసెంబర్లో ఉంటుంది, కానీ యేసు ప్రభువారు పలానా రోజున పుట్టారు అనడానికి బైబిల్లో ఎక్కడ ఆధారాలు లేవు. కాబట్టి డిసెంబర్ నెల వచ్చింది అని అంటేనే క్రిస్మస్ వాతావరణం చాలా ఇండ్లలో ఉంటుంది. ఇతిమిద్దంగా ఇది పలానా రోజు క్రిస్మస్ అని చెప్పలేం. కాబట్టి ఈ దినాల్లో యేసు ప్రభువారికి పుట్టుకను గూర్చి ఆలోచించడం, ధ్యానించడం, యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని మన జీవితాల్లో అలవాటు చేసుకోవడం చాలా మంచిది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. క్రిస్మస్ పండుగ వాతావరణం మన యొక్క జీవితాల్లో వచ్చింది అని అంటే, క్రైస్తవేతరులకు ఈ పండుగలోని అనుభవాన్ని పంచుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏదో క్రైస్తవులు మా పండుగ అని చెప్పి స్వార్థపూరితంగా వారికి వారు అనుభవించడం కాదు ప్రియులారా. హ్యాపీనెస్ ఈజ్ నెవర్ పర్ఫెక్ట్ అన్లెస్ ఇట్ ఈస్ షేర్డ్. కాబట్టి we have to share the joy of Christmas. క్రిస్మస్ యొక్క ఆనందాన్ని మనం ఇతరులతో పంచుకోవాలి అని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, ఈ క్రిస్మస్ వాతావరణంలో క్రిస్మస్ దినాల్లో చాలామంది విచారంగా ఉంటారు. చాలామంది పేదవారిగా ఉండి క్రిస్మస్ సంతోషాన్ని అనుభవించలేరు. కొంతమంది కుష్ఠరోగులు ఉంటారు. అటువంటి వారిని ఈ క్రిస్మస్ దినాల్లో మీ ఇంటిగా ఆహ్వానించి ఆ సంతోషాన్ని ఇతరులతో పంచుకోమని నేను మనవి చేస్తున్నా. అదే నిజమైన క్రిస్మస్. నువ్వు కొత్త బట్టలు కొనుక్కుని నీ భర్తకు, నీ భార్యకు, నీ బిడ్డలకు ఏదో సంతోషంగా ఆ దినాన్ని గడిపేశాను అనుకోవడం నిజమైన క్రిస్మస్ కాదు. కాబట్టి ఈ సమయంలో నేను 4 మిషనరీలను పరిచయం చేయాలి అని నేను వచ్చాను. టైం సరిపోతుందో లేదో నాకు ఇది తెలియదు, కానీ మెట్టుకు ఆ 4 ఎవరు అనగా, 1 నక్షత్రం. 2వది చూసినట్లయితే ఈ క్రిస్మస్ వర్తమానాన్ని తెచ్చిన ప్రభు దూత. 3వది చూసినట్లయితే జ్ఞానులు. 4వది గొర్రెల కాపరులు. ఈ 4 విషయాలు నేను మీతో పంచుకోవాలి అని నేను వచ్చాను. జాగ్రత్తగా మీరు వినాలి. ప్రియులారా, నక్షత్రాన్ని గురించి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. నక్షత్రము ఒక మిషనరీగా ఏ రీతిగా ఆ దినాల్లో పనిచేసిందో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఈ వాక్యాన్ని వింటున్న నీవు కూడా ఒక మిషనరీ వలె జీవించాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఆ తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూచారు. వారు ఖగోళ శాస్త్రజ్ఞులు. వారి నక్షత్రాన్ని చూచి ఏదో గొప్ప వ్యక్తి జన్మించాడు అని చెప్పి వారు ఆయనను చూడడానికి వచ్చారు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటనగా, వారు ఆ నక్షత్రాన్ని చూచి వచ్చారు అని రాయడానికి బదులుగా ఆయన నక్షత్రమును చూచి, అండర్లైన్ దాట్, ఆయన అనే మాటను మీరు అండర్లైన్ చేయాలి. ఆయన నక్షత్రం ఏదో మామూలుగా వెలిసిన నక్షత్రం కాదు, ఆయన నక్షత్రం. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ప్రతి విశ్వాసు కూడా ఆయన నక్షత్రం వలె జీవించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యోహాను భక్తుని గురించి వ్రాయబడిన మాట ఏమిటనగా, యోహాను భక్తుడు మండుచున్న ప్రకాశించు దీపం, మండుచున్న ప్రకాశించు నక్షత్రం యోహాను గారి యొక్క జీవితం. నీ నా మన యొక్క జీవితాలు కూడా ఒక నక్షత్రం వలె ప్రకాశించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. ఎవరి జీవితమో ప్రకాశిస్తుంది అనగా దానియేలు గ్రంథంలో మనం చూస్తాము అండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము
3వ వచనంలో చూసినట్లయితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఎవరు నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారు అనగా నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరిని నడిపిస్తారో వారు నక్షత్రాల వలె ఉంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వాక్యం వింటున్నా తమ్ముడు, చెల్లి, యవన బిడ్డలారా, మనము మన యొక్క జీవితాలు మనకే పరిమితం చేసుకోకుండా, స్వార్థ బుద్ధితో కాకుండా, మనము ఏ వెలుగులో జీవిస్తున్నామో ఇతరులు కూడా అదే వెలుగులో జీవించేటట్టుగా జీవించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. నెంబర్ 1, ఒక మిషనరీగా జీవించాలి అనగా ఆయన నక్షత్రంగా, నీ డబ్బా నువ్వు కొట్టుకోవడం, నా డబ్బా నేను కొట్టుకోవడం కాదు, ప్రభువుకు సాక్షులుగా జీవించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో మన యొక్క జీవితమే ఒక సాక్షిగా జీవించున్నాడు. అనేక మందిని ఈ సత్యంలోనికి నడిపించవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే ఇదే మత్తయి సువార్తలో మనం చూస్తాము అండి. 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ అధ్యాయము 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. నెంబర్ 2 ఏమిటి అనగా జ్ఞానులను నడిపించిన నక్షత్రం. వాట్ ఏ వండర్ఫుల్ ఫ్యాక్ట్. మన యొక్క జీవితాల్లో కూడా అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించాలి. చాలామంది వారు పొందిన రక్షణానుభూతి వారికే పరిమితం చేసుకుంటారు, లేక వారి కుటుంబానికే పరిమితం చేసుకుంటారు. కాదు అండి, వారు పొందిన రక్షణానుభూతి, దాంట్లో వారు అనుభవిస్తున్న శాంతి సమాధానాలు, కష్టాలు నష్టాల మధ్య వారు పొందే సంతోషము ఇతరులకు పంచుకోవాలి, ఇతరులకు చెప్పాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానులను నడిపించిన నక్షత్రం. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ క్రిస్మస్ దినాల్లో ఎన్నడైనా నీ వ్యక్తిగత జీవితాన్ని గూర్చి ఇతరులతో పంచుకున్నావా? యేసు ప్రభు వారిని ఎవరికైనా పరిచయం చేసావా? యేసు ప్రభు వారి దగ్గరకు ఎవరినైనా నడిపించావా? ఈ నక్షత్రం జ్ఞానులను నడిపించిన నక్షత్రం అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. నెంబర్ 2. నెంబర్ 3, 3వది ఏమిటి అనగా ఈ 2వ అధ్యాయాన్ని మనం క్షుణ్ణంగా చదివినట్లయితే ఈ నక్షత్రము రాత్రుల్లో వెలగడం మాత్రమే కాదు, పగలులో కూడా వెలుగుతూ వచ్చింది. అనగా పగలు రాత్రుల్లో వెలిగిన నక్షత్రం. ఎంత గొప్ప నక్షత్రం అండి. నక్షత్రాలు పగల్లో చూడడం కష్టం, కానీ ఈ నక్షత్రము ఈ జ్ఞానులను పగటి కాలంలో నడిపించింది, రాత్రి కాలంలో నడిపించింది. దేవుని నామానికి స్తోత్రం. మన యొక్క జీవితాల్లో కూడా పగలు అనుభవంలో, రాత్రి అనుభవంలో కూడా ఇతరులను ప్రభు దగ్గర నడిపించాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. కొన్ని కష్టాలు నష్టాలు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమి దేవుళ్ళే అనుకుంటారు చాలామంది. సుఖానుభవంలో యేసు ప్రభు వారిని స్తుతించడానికి అవకాశం ఉంది కదూ. అన్ని విషయాలు సానుకూలంగా వెళుతున్నప్పుడు యేసు ప్రభు వారు దేవుడు అని చెప్పడానికి అవకాశం ఉంది. కానీ జీవితంలో భిన్నమైన పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు, జీవితంలో కష్టాలు నష్టాలు, ఇరుకులు ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు, గాఢాంధకార లోయ అనుభవాలు గుండా వెళుతున్నప్పుడు ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి. ఈ నక్షత్రం వలె పగలు రాత్రులు వెలిగే అనుభవంలోనికి రావాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 4, 4వది చూసినట్లయితే ఇదే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తామండి. 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంట్లోనికి వచ్చి వారిని పూజించారు. పిల్లరా, అత్యానందభరితులై అనగా
ఈ నక్షత్రము జ్ఞానులను అత్యానంద భరితులుగా చేసినట్టుగా చూస్తాం. వాక్యం వింటున్న ప్రియులరా, మన యొక్క జీవితాలు ఇతరులకు ఆనందాన్ని కలిగజేసే రీతిగా ఉండాలి. వీడితో స్నేహం చేయడం నష్టం అన్నట్టుగా ఉండకూడదు కదూ. అప్పుడప్పుడు తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు, మా వాడు పలానా వారితో స్నేహం చేశాడు అండి పాడైపోయాడు, మా పాప పలానా వారితో స్నేహం చేసింది పాడైపోయింది అని అంటూ ఉంటారు కదూ. ఆ రీతిగా ఉండకూడదు. నీ స్నేహం, నీ సహవాసం ఇతరులకు ఆనందభరితంగా ఉండాలి అని ఈ నక్షత్రం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రియులరా, అంత మాత్రమే కాకుండా ఈ జ్ఞానులు అత్యానందభరితులై వారిని ఆరాధించినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభువారిని ఆరాధించారు. ప్రియులరా, యేసు ప్రభువారు బాలుడు, వీరు జ్ఞానులు. ఇంత జ్ఞానం కలిగిన వారు ఆయన బాలుడైనా శిశువైనా వారిని ఆరాధించినట్లుగా చూస్తాం. మానవుని ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన మెట్టు ఏమిటి అనగా ఆరాధన అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రభు వారిని ఆరాధించాలి. ఆ పరలోకంలో మనం చూస్తాం కదండి, ఆ 24 పెద్దలు వారి సువర్ణ కిరీటములను ఆయన ఎదుట వేసి సాగిలపడి నమస్కారం చేసిరి, ఆరాధించిరి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, ఆరాధించడం అంటే ఏమేమో అనుకోవద్దు. ఆరాధించడం అనగా నీ శరీరంతో, నీ మనసుతో, నీ ఆత్మతో సాగిలపడి ఆ ప్రభు వారిని స్తుతించే అనుభవంలోనికి రావాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. ఈ ఆరాధనలో ఆనందం ఉండాలి. ఇంకొక మాట చెప్పిన, ఈ ఆరాధనలో సమర్పణ ఉండాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. వీరు ఆరాధించారు. ఏ రీతిగా ఆరాధించారు? ఆరాధన అంటే ఏదో పాటలు పాడేసి మిగిలిన సమయం అంతా కూర్చోవడం కాదు. ఆరాధన అంటే ఆరాధనలో అర్పణ ఉండాలి. ఈ సత్యాన్ని నువ్వు గమనిస్తావా? ఈ క్రిస్మస్ దినాల్లో నీవు ఆయనకు అర్పించేది ఏమిటి? ఏదో 10 రూపాయలు చందా వేసి లేక 100 రూపాయలు చందా వేసి మన డబ్బా మనం వాయించుకోవడం కాదు. ఆరాధన అంటే నీకంటే పేదవారిని ప్రేమించే అనుభవంలోనికి రావాలి. సమర్పణ. ఎంతోమంది పేదవారు ఉన్నారు. కొన్ని కుటుంబాలకు వెళితే లైట్ కూడా వెలగదండి, చీకట్లో ఉంటారు. కొంతమంది పేదవారు ఉన్నారు, ఉదయం తింటే సాయంకాలం ఉండదు, సాయంకాలం తింటే ఉదయం ఉండదు. ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నారు. ఈ క్రిస్మస్ దినాల్లో అటు వారిని మీ ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టు, అర్పించు. సమర్పణ. క్రిస్మస్ అనగా సమర్పణ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఈ క్రిస్మస్ దినాల్లో వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రియ యవనస్తుడా, పాప, ఎంతోమంది పేదవారు కొత్త బట్టలు లేకుండా జీవిస్తూ ఉంటారు ఈ దినాల్లో. అటు వారిని జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలకు బట్టలు తీస్తూ ఉంటే అటు వారు కూడా బట్టలు తీ. నీ భార్యకు కొత్త చీర కొంటూ ఉంటే మీ పాస్టమ్మ గారికి కొత్త చీర కొను. ఇటువంటి అనుభవంలోనికి రావాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. వీరు అర్పించారు. ఏమర్పించారు? బంగారము, సాంబ్రాణి, బోళం. దేవుని నామానికి స్తోత్రం. ఏదో చీప్గా ఉండేవి, చౌకగా ఉండేవి వీరు అర్పించలేదు అండి. ఈ బంగారము, సాంబ్రాణి, బోళం అర్పించారు. ఇందులో ఒక సత్యాన్ని చెప్పనా నేను మీకు. వీరు అనగా యోసేపు, మరియమ్మ, బాలుడైన యేసు ప్రభు వారు బెత్లెహేము విడిచి నజరేతుకు వస్తున్నారు. వారు వస్తూ ఉండగా వారు చాలా దూరం, దరిదాపు 200 మైళ్ళు రావాలి. 200 మైళ్ళు రావాలి అని అంటే ఆ కాలంలో విమానాలు లేవు, కార్లు లేవు, రైళ్ళు లేవు. వారు నడిచి రావాలి. వారు నడిచి రావాలి అని అంటే దరిదాపు 7-8 రోజులు పడుతుంది. 7-8 రోజులు అనుకుంటే, ఒకవేళ 7 అనుకుందాం, 7 అనుకుంటే 3 పూటలు, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. అంటే 3 పూటలు అని అంటే 7 రోజులు అంటే 21 పూటలు. 21 పూటలు యోసేపు మరియమ్మలు తినాలి. నెంబర్ 1.
దరిదాపు 21 పూటలు పైబడి యేసు ప్రభు వారికి పాలు కావాలి. శిశువు ఇంత ఖర్చు ఎక్కడి నుంచి వచ్చింది? యోసేపు పేదవాడు, మరియమ్మ పేదది. 21 పూటలు వారు తినే ఆహారం ఎలా వచ్చిందో మీకు తెలుసా? వారు దారి వెంబడి హోటల్లోనో మోటల్లోనో ఉండాలి, వారు బస చేయాలి, దానికి డబ్బు పెట్టాలి. వారు దారి వెంబడి వారు తిండి తినాలి, దానికి డబ్బు పెట్టాలి. వారికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? వారికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనగా, ఈ తూర్పు దేశపు జ్ఞానులు అర్పించిన బంగారము ఆ కష్టకాలంలో వారికి ఉపయోగపడినట్లుగా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నువ్వు ప్రభువు కొరకు ఏది ఇచ్చినప్పటికీ కూడా ప్రభు పనికి అది అక్కడ వస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మిషనరీగా నువ్వు జీవించాలి అనగా నువ్వు మిషనరీగా వెళ్ళాలి, లేకపోతే మిషనరీలకు సహాయపడాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు సెండ్, ఆర్ యూ హ్యావ్ టు గివ్ టు ద కాజ్ ఆఫ్ ద మిషనరీ. నువ్వు ఇవ్వాలి, నువ్వు ఇవ్వకపోతే నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళకపోతే వెళ్ళే వారిని పంపించాలి ప్రియులరా. కాబట్టి అలనాడు తూర్పు దేశపు జ్ఞానులు ఆ బంగారము ఇవ్వకపోయి ఉంటే వారు మార్గమధ్యంలో ఎంత అవస్థలు పడి ఉండేవారో ఈ సత్యాన్ని ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 6వది ఏమిటనగా, వాటి యొక్క పని, ఆ నక్షత్రం యొక్క పని అయిపోయిన వెంటనే కనుమరుగైపోయినట్లుగా మనం చూస్తాం కదూ. నేను వీరికి దారి చూపించాను, నేనే గొప్ప అని ఆకాశంలో అలా నిలిచి ఉండలేదు అండి. పని అయిన వెంటనే కనుమరుగైన నక్షత్రం, అది మిషనరీ జీవితం. ఈనాడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో అనేక ప్రాంతాలలో మిషనరీల యొక్క త్యాగమే ఈనాడు నిలిచి ఉంది అండి. ఎన్ని పాఠశాలలు, ఎన్ని ఆసుపత్రులు, ఎన్ని అనాథ ఆశ్రమాలు ఈనాడు ఇంకా సజీవంగా ఉన్నాయి అని అంటే అలనాడు మిషనరీలకు త్యాగం. కొన్ని చోట్లకు వెళుతూ ఉంటే వారి పేరు కూడా ఉండదు అండి. అంతటి త్యాగం కనబర్చిన ఆ త్యాగం మన యొక్క జీవితాలలో ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. నేడు సంఘాలలో కొట్లాటలు ఎందుకు అనగా పేరు కొరకైన తాపత్రయం. నాకు పేరు రావాలి, నా పేరు ఉండాలి అనే తాపత్రయం మూలంగానే ఈనాడు సంఘాలలో అనేకములైన గొడవలు వస్తూ ఉన్నాయి. ఈ నక్షత్రము పని అయిపోయిన వెంటనే కనుమరుగైన నక్షత్రం. కాబట్టి క్రిస్మస్ దినాల్లో మిషనరీ అనుభవాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటి మిషనరీగా నక్షత్రాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. నక్షత్రాన్ని గురించి 6 సత్యాలు నేను జ్ఞాపకం చేశాను. వాటిని గుర్తుంచుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. 2వ మిషనరీ అనుభవాన్ని చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క దూతను గూర్చి మనము ఆలోచించినప్పుడు ప్రియులారా, ప్రభు యొక్క మహిమను ప్రతిబింబజేసినట్లుగా ఈ యొక్క ప్రభు యొక్క దూత కనబడినట్లుగా మనం చూస్తాం. అవును, ఈ ప్రభు యొక్క దూత దేవుని యొక్క సన్నిధానంలో ఉండడం ద్వారా ప్రభు యొక్క మహిమను ఇతరులకు చూపించాడు. అవును, మనం నేర్చుకోవాల్సింది క్రిస్మస్ దినాల్లో ఏమిటనగా, దేవునితో మన నిరంతర సహవాసం ద్వారా ప్రభు వారికి సాక్షులుగా జీవించవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎటువంటి సాక్ష్యమో తెలుసా? లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. 13వ వచనం కూడా, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. అంత మాత్రమే కాదు, అంతకుముందు చెప్పిన మాట ఏమిటనగా, వారు చాలా భయపడిపోతూ ఉంటే భయపడకుడి, చూచారు కదా, భయపడకుడి ప్రియులరా. ఇక్కడ మనం చూస్తాం 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం, భయపడకుడి, ఫియర్ నాట్. క్రిస్మస్ దినాల్లో మన యొక్క జీవితాలు ఏ భయాందోళనతో ఉన్నాయో క్రిస్మస్ యొక్క వర్తమానము, మిషనరీ వర్తమానం
ఏమిటి అనగా భయపడుకుడి. వాక్యం వింటున్నా ప్రియ పాప, ప్రియ బాబు, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ఏ కారణాన్ని బట్టి భయపడుతున్నావు? ఆర్థిక పరిస్థితుల, ఆరోగ్య పరిస్థితుల, భర్త మాట వినటం లేదా, భార్య సహకరించడం లేదా, బిడ్డలు నీతో మాట్లాడడం లేదా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఫియర్ నాట్, భయపడవద్దు. అనేకుల యొక్క జీవితాల్లో భయాన్ని, ఆందోళనను పారద్రోలిన ఆ ప్రియ ప్రభు యొక్క సందేశం ఏమిటనగా భయపడవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆదిలో ఏదైనా తోటలో ఆదాము భయపడ్డాడు. ఆది పురుషుడైన ఆదాము ద్వారా లోకంలోనికి భయం వచ్చింది. కానీ నూతన ఆదామైన యేసు ప్రభు వారి ద్వారా భయం పోయినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు వారి యొక్క జన్మ మానవుని యొక్క జీవితంలో ఉన్న భయాన్ని పోగొట్టది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. మూడవ మిషనరీ జీవితం జ్ఞానులు, నాలుగవ మిషనరీ జీవితం గొర్రెల కాపరులు. ఈ విషయాలు మీరు ఆలోచించండి. ప్రభుచిత్తమైతే ఇంకా మిగిలిన సందేశాల్లో కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, పాప, బాబు, నేను ముగిస్తున్నాను. మీ ఇంటిలో కానీ మీ వ్యక్తిగత జీవితంలో కానీ ఏ విధమైన విచారం ఉండి ఉంటే దయచేసి యేసు ప్రభువాన్ని మీ హృదయాల్లో కలిగి ఉండడం ద్వారా ఆ విచారము, ఆ భయము ఆ ప్రియ ప్రభు పోగొడతాడు. అట్టి క్రిస్మస్ అనుభవం మీ యొక్క జీవితాల్లో ఆ ప్రేమ గల ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. ఫ్లాట్ నంబర్స్ 505 and 506. పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.